వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ 10th క్లాస్ హిస్టరీ బిట్స్. లెట్ us స్టార్ట్ నౌ. లా పట్రీ అనగా డాష్ పితృభూమి. లే సిటోయన్ అనగా డాష్ పౌరులు. చైతన్యవంతులైన పౌరులచే ఎన్నుకోబడిన ఎస్టేట్స్ జనరల్కు డాష్గా పేరు మార్చారు. జాతీయ అసెంబ్లీగా ఆండ్రియాస్ రైబ్మాన్ డాష్ నగరంలో నివసించేవాడు. అతడు జర్మన్ డాష్ సమూహంలో ఒక సభ్యుడు. మైంజ్ నగరంలో నివసించేవాడు. జాకోబిన్ సమూహంలో ఒక సభ్యుడు. 1804 సివిల్ కోడ్గా పిలువబడే డాష్ కోడ్ ద్వారా వ్యక్తికి పుట్టుక ఆధారంగా వచ్చే అదనపు సౌకర్యాలు తొలగించబడ్డాయి. నెపోలియన్ కోడ్. డాష్లో జరిగిన లీప్జిగ్ యుద్ధంలో ఓడిన తర్వాత ఫ్రాన్స్కు తిరిగి వెళ్తున్న నెపోలియన్ను ఒక పోస్ట్ మ్యాన్గా చిత్రించారు. 1813లో జరిగిన ఉదారవాదం, దీనికి లిబరలిజం అనే పేరు. ఉదారవాదం అనే పదము లాటిన్ మూలానికి చెందిన డాష్ అనే అర్థాన్ని ఇచ్చే డాష్ అనే పదం నుంచి తీసుకోబడింది. స్వేచ్ఛ అనే అర్థాన్ని ఇచ్చే లిబర్ అనే పదం నుంచి తీసుకోబడింది. గుడ్డలను కొలిచే ప్రమాణమైన డాష్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పొడవుగా ఉండేది. ఒక ఎల్ఏ మిల్లు గుడ్డ కొలత ఫ్రాంక్ఫర్ట్లో కొంటే 54.7 సెంటీమీటర్లు, మైంజ్లో 55.1 సెంటీమీటరు, న్యూరెంబర్గ్లో 65.6 సెంటీమీటర్లు, ఫ్రీబర్గ్లో 53.5 సెంటీమీటర్లు. 1834లో రష్యా చొరవతో ఒక కస్టమ్స్ యూనియన్ లేక డాష్ ఏర్పడింది. జోల్వెరిన్. 1834లో జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేసింది డాష్ ఫ్రెడరిక్ లిస్ట్. జర్మన్లను ఆర్థికంగా ఒక దేశంగా సంఘటితం చేయడం డాష్ లక్ష్యం. జోల్వెరిన్ లక్ష్యం. ఇటాలియన్ విప్లవకారుడు అయిన డాష్ 1807లో జెనోవాలో జన్మించిన అతడు డాష్ రహస్య సంఘంలో సభ్యుడు అయ్యాడు. గిసెప్పి మాజిని కార్బోనరీ. గిసెప్పి మాజినిచే 1833లో బెర్న్లో డాష్ స్థాపన. యంగ్ యూరప్ స్థాపన. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన ఐరోపాకు జలుబు చేస్తుందని ఒకసారి డాష్ వ్యాఖ్యానించాడు. మెటర్నిక్. 1832లో జరిగిన డాష్ సంధి గ్రీస్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించింది. కాన్స్టాంటినోపుల్ సంధి. జర్మన్ తత్వవేత్త అయిన డాష్ వంటి రొమాంటిక్లు అసలైన జర్మన్ సంస్కృతిని సామాన్య ప్రజలలో కనుగొనగలమని పేర్కొన్నారు. జోహాన్ గాట్ ఫ్రైడ్ హెడ్డర్ వంటి రొమాంటిక్లు పేర్కొన్నారు. దాస్ వోల్క్ పేర్కొన్నది. చర్చి సమావేశాలు మరియు అన్ని మత బోధనలలో డాష్ భాష ఉపయోగించబడింది. పోలిష్ భాష. డాష్ తన సంగీత ప్రదర్శనలు మరియు సంగీతం ద్వారా డాష్ మరియు డాష్ వంటి జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా మార్చడం ద్వారా జాతీయ పోరాటాన్ని జరిపేవాడు. కరోల్ కార్పిన్స్కీ పోలోనైజ్ మరియు మజూర్కా వంటి జానపద నృత్యాలను. డాష్ జానపద కథలు అనేది ప్రాచుర్యం గల పేరు. గ్రిమ్స్. జర్మన్ నగరమైన డాష్లో 1785లో డాష్ 1785లో 86లో డాష్ అనే సోదరులు జన్మించారు. హనవులో జాకమ్ గ్రిమ్, విల్హెల్మ్ గ్రిమ్ అనే సోదరులు. 33 సంపుటాల జర్మన్ భాషా శబ్దకోశములను ప్రచురించినది గ్రిమ్ సోదరులు.
డాష్ అనే రాజకీయ ఉద్యమకారిణి ఒక మహిళల పత్రికను స్థాపించింది. లూయిస్ ఓటో పీటర్స్ స్త్రీవాద రాజకీయ సంఘాన్ని స్థాపించింది. లూయిస్ ఓటో పీటర్. హాబ్స్బర్గ్ పాలకులు 1867లో డాష్కు మరింత స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. హంగేరియన్లకు 1871 జనవరిలో డాష్ను వర్సేల్స్లో జరిగిన ఒక వేడుకలో జర్మనీకి చక్రవర్తిగా ప్రకటించారు. ప్రష్యా రాజైన విలియం వన్ను. ప్రష్యా సైన్య ప్రధాన అధికారి జనరల్ వాన్ రూన్ యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని స్థాపించింది. గెసిప్పి మాజిని. 1861లో డాష్ ఏకీకృతమైన ఇటలీకి రాజుగా ప్రకటించబడ్డాడు. విక్టర్ ఇమ్మాన్యుయల్ టూ. డాష్ అంటే విక్టర్ ఇమ్మాన్యుయల్ భార్య పేరు అని రైతులు నమ్మేవారు. లా టాలియా. డాష్ల మధ్య కుదిరిన ఐక్యతా చట్టం ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ల మధ్య కుదిరిన ఐక్యతా చట్టం. స్కాటిష్ హైలాండర్స్ ఎవరు వారి యొక్క డాష్ భాష మాట్లాడడం, డాష్ ధరించడం చేయరాదని నిషేధించారు. గైలిక్ భాష, జాతీయ దుస్తులు. కొత్త బ్రిటిష్ చిహ్నాలు అయిన డాష్ మరియు డాష్లను ప్రోత్సహించారు. కొత్త బ్రిటిష్ చిహ్నాలు అయిన బ్రిటిష్ జెండా, యూనియన్ జాక్ అంటారు, జాతీయ గీతం గాడ్ సేవ్ అవర్ నేషనల్ కింగ్, ఇంగ్లీష్ భాషలను ప్రోత్సహించారు. ఇటాలియన్ స్వాతంత్ర సమరయోధులలో అత్యంత పేరు ప్రఖ్యాతలు గలవాడు గిసెప్పి గారిబాల్డి. 1807-82. తీర ప్రాంతంలో వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చినవాడు గిసెప్పి గారిబాల్డి. గారిబాల్డి డాష్లో మాజినీని కలిసి డాష్ ఉద్యమంలో చేరాడు. 1833లో యంగ్ ఇటలీ ఉద్యమంలో చేరాడు. 1871 తర్వాత ఐరోపాలోని జాతీయవాద ఉద్రిక్తతలకు కీలకమైన కేంద్రం డాష్ అని పిలువబడే ప్రాంతం బాల్కన్స్. బాల్కన్స్ అంటే భౌగోళికంగాను జాతిపరమైన వైవిధ్యం గల డాష్ అని విస్తృతంగా పిలువబడే ప్రజలు. స్లావ్స్. చిహ్నాల అర్థాలు: తెగిన గొలుసులు, స్వేచ్ఛను పొందుట, ఓక్ ఆకుల కిరీటం, వీరత్వం, ఖడ్గం, పోరాట సంసిద్ధత, ఖడ్గానికి చుట్టి ఉన్న ఆలివ్ కొమ్మ, సంధి కూర్చుకోవడానికి ఆమోదం తెలపడం, ఉదయ సూర్యుని కిరణాలు, నూతన శకానికి నాంది, గద్ద చిహ్నం గల కవచం, బెస్ట్ ప్లేట్, జర్మన్ సామ్రాజ్య చిహ్నం, బలం. డాష్లో మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. 1955 జనవరిలో. 1921 జనాభా లెక్కల ప్రకారం డాష్ నుండి డాష్ మిలియన్ల ప్రజలు కరువులు, అంటువ్యాధుల కారణంగా మరణించారు. 12 నుండి 13 మిలియన్ల ప్రజలు. 1918లో నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహ ఉద్యమ నిర్వహణ కోసం మహాత్మా గాంధీ డాష్ వెళ్ళారు. అహ్మదాబాద్ వెళ్ళారు. భారతీయుల సహకారం వల్లనే భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపించబడినదని, వారి సహకారంతోనే అది మనుగడ సాధించగలిగిందని మహాత్మా గాంధీ తన ప్రసిద్ధ పుస్తకం డాష్లో పేర్కొన్నారు. హింద్ స్వరాజ్ 1909లో పేర్కొన్నారు. బొంబాయిలో మొదటి నూలు మిల్లు డాష్లో ఏర్పాటైంది 1854లో. 1860లలో ఉత్తర భారతదేశంలోని కాన్పూర్లో
డాష్ మిల్లు ప్రారంభించబడింది. ఎల్జిన్ మిల్లు. 1917లో కలకత్తాలో మొట్టమొదటి భారతీయ జనపనార మిల్లును స్థాపించిన మార్వాడి వ్యాపారవేత్త సేత్ హుకుమ్ చంద్. 1901లో భారతదేశ పరిశ్రమలలో డాష్ మంది కార్మికులు ఉన్నారు. 5,84,000 మంది కార్మికులు ఉన్నారు. 1911లో బొంబాయి నూలు పరిశ్రమలలో 50% పైగా కార్మికులు పొరుగు జిల్లా డాష్ నుండి వచ్చారు, రత్నగిరి నుండి వచ్చారు. 1912లో జేఎన్ టాటా భారతదేశంలో డాష్ పరిశ్రమను జంషెడ్పూర్లో ఏర్పాటు చేశారు. మొదటి ఇనుము ఉక్కు పరిశ్రమను బొంబాయిలో ఒకప్పుడు మిల్లు కార్మికుడిగా ఉన్న వ్యక్తి వసంత్ పార్కర్ డాష్ బొంబాయికి చెందిన కార్మిక సంఘ నాయకుడు. భాయ్ భోస్లే. డాష్ అనగా తీగలు, కప్పీల ద్వారా కదిలించబడే నేత కోసం ఉపయోగించే ఒక యాంత్రిక పరికరం. ఫ్లై షటిల్. అడ్డదారాలను డాష్ అంటారు, డాష్ అని. వెఫ్ట్ అని. నిలువు దారాలను డాష్ అని పిలుస్తారు, వార్ఫ్ అని పిలుస్తారు. బ్రిటిష్ వారి సేవలో భారతీయ సైనికుడిని డాష్ అంటారు, సిపాయి అంటారు. డాష్లో సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది 1921 జనవరిలో. డాష్ అనగా ఎలాంటి చెల్లింపులు చేయకుండా గ్రామస్తులచే బలవంతంగా పనిచేయించడం. బెగర్ అనగా 1928లో డాష్ భూమిపై శిస్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్లోని బార్డోలి తాలూకాలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్. 1859 నాటి డాష్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా తోటల కార్మికులు తేయాకు తోటలను విడిచిపెట్టి బయటకు వెళ్ళరాదు. ఇన్లాండ్ ఇమిగ్రేషన్ చట్టం. డాష్లో రైల్వే కార్మికులు, డాష్లో నౌకాశ్రయ కార్మికులు సమ్మె చేశారు 1932లో. 1927లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అనగా ఫిక్కీలను స్థాపించారు. భంగి మీన్స్ డాష్. భంగి అనగా స్వీపర్లు. స్వదేశీ ఉద్యమం ద్వారా ప్రేరణ పొందిన డాష్ ప్రసిద్ధి చెందిన భరతమాత చిత్రాన్ని చిత్రించారు అభనీంద్రనాథ్ ఠాగూర్. మద్రాసులో నటేశ శాస్త్రి తమిళ జానపద కథలను సేకరించి డాష్ అనే 4 ప్రముఖ సంపుటాలను ప్రచురించారు. దక్షిణ భారత జానపద సాహిత్యం అనే 4 ప్రముఖ సంపుటాలను ప్రచురించారు. నూడిల్స్ చైనా నుండి పడమటి దేశాలకు ప్రయాణించి డాష్గా మారాయని భావిస్తారు. స్పగెట్టిగా మారాయని భావిస్తారు. స్పగెట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.